హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి. సో భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? ఒకటండి, భారతదేశం ఈ విషయంలో ఏంటంటే భారతదేశం న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంటుంది, అణు విధానం, భారత అణు విధానం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ అణు విధానం ఉంటుంది. భారత అణు విధానం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఎదుటివాడు కెమికల్ బాంబ్స్ కానీ బయోలాజికల్ బాంబ్స్ కానీ అణ్వాయుధాల పరంగా భారతదేశం మీద వేస్తేనే భారత అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది, అంతేగాని ముందస్తుగా ప్రయోగించదు. దిస్ ఈజ్ వాట్ ది నో ఫస్ట్ యూజ్ పాలసీ. వేరే పాకిస్తాన్కి అలాంటిది లేదు, మేము ముందే వేస్తామంటారు వాళ్ళకి, ఎందుకంటే దిక్కు లేదు కాబట్టి. భారతకు అణ్వాయుధం ఉపయోగించవలసిన అవసరం లేదు కాబట్టి ఏ దేశం మీద కూడా ఇది ఈ అణ్వాయుధ విధానమే ఇది నిర్ధారిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అణ్వాయుధం వేస్తే భారత అణు విధానమే ఇంకొక పాయింట్ చెప్తుందండి, చాలా ముఖ్యమైనవి ఏంటంటే డిటరెన్స్, ఇట్ ఈస్ ఫర్ ది డిటరెన్స్ అని చెప్తుంది. మూడోది ఏంటంటే ఒకవేళ ఎదుటి శత్రువు మా మీద ఈ ఆయుధం వేస్తే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షను, మా ప్రతిస్పందన అనేది టు ఇన్ఫ్లిక్ట్ ది ఆల్ అవుట్ డిస్ట్రక్షన్ ఆన్ ది అడ్వర్సరీ అంటదనమాట. అంటే శత్రువుని కూడా తీసుకోలేని విధంగా నాశనం చేస్తామని చెప్పింది. దానికోసం డిటరెన్స్, మినిమం డిటరెన్స్ అనేది న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే 3 వాహకాలు ఉంటాయండి, ట్రైడ్, త్రీ అని 3 ఉంటాయి. అది నౌకాదళ పరంగా అక్కడ మనకేముంది, SSN అనే మిసైల్ ఉంది, INS అరిహంత్ అక్కడ ఒకటి ఉంది, K-17 మిసైల్స్ ఉన్నాయండి అక్కడ, K-100 అని అదొకటి. విక్రాంత మీద న్యూక్లియర్ ఇవి ఒకటి ఉంటాయి, న్యూక్లియర్ని బాంబులు పట్టుకెళ్ళే బాంబర్స్ ఉన్నాయండి, ఇది MiG-29 ఒకటి. అదేవిధంగా కొన్ని బాంబర్స్ అనేవి ఈ INS విక్రాంత మీద ఉన్నాయి, మిరేజ్, వాటిలో అణ్వాయుధాలు ఉంటాయి, అది నౌకాదళం మీద నుంచి సబ్మెరీన్స్ ద్వారా వెళ్తాయి. మూడోది మన మిసైల్స్ ఉంటుంది, అగ్ని మిసైల్. ఈ అగ్ని మిసైల్ మిర్వ్ టెక్నాలజీ తోటి ఉంటుందండి. అంటే ఆకాశంలో 12 వెళ్ళి ఒకేసారి 12 దిక్కులు చూసుకుని కోల్చేద్ది. దాన్ని తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కాదు. ఎయిర్ ఫోర్స్ రఫేల్ ఉన్నాయి, దాన్ని తట్టుకోవడం వాళ్ళ రాడార్ వ్యవస్థకు పనిచేయదు. ఇప్పుడు లాహోర్ దగ్గర పాడైపోయింది. అంటే ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ భారతదేశం మీద ప్రయోగించగలిగితే భారతదేశం ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ భూమండల పటంలో ఉండదు. ఎందుకంటే భారతదేశం దగ్గర 145 ఒకేసారి 10 అణ్వాయుధాలని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టా లాంటి టౌన్ని సర్వనాశనం చేసే విధంగా భారత అణ్వాయుధ ప్రయోగం ఉంటుంది. అంటే ఒక్క అణ్వాయుధం భారతదేశం మీద పడగానే మనం వెంటనే సెకండ్స్లో ప్రతిస్పందించే విధానం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ఫ్లిక్ట్ డిస్ట్రక్షన్, కంప్లీట్ డిస్ట్రక్షన్. భారత అణ్వాయుధం చెప్పినట్టు అంత శక్తి భారత న్యూక్లియర్ ట్రైడ్ దగ్గర ఉంది. ఇది ప్రపంచ స్థాయి అధునాతనం కాబట్టి ఇంకా పాకిస్తాన్ అనేది భూమండలం మీద ఉండకుండా భారత అణ్వాయుధాలు ఉంటాయి. కానీ ఈ అణ్వాయుధాలు ప్రయోగించేటప్పుడు భారత సరిహద్దు దగ్గర ఉన్న సిటీలని లాహోర్ లాంటిది కొట్టదు, అది మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దూరం ఉన్న కరాచీ పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది. ఇస్లామాబాద్ రావులపిండి సైనిక స్థావరం ఉంటుంది, దాన్ని కొట్టవచ్చు. ఈ విధంగా భారతదేశం దీన్ని సంసిద్ధం చేసుకునే న్యూక్లియర్ డాక్టర్కి అనుకూలంగానే ఈ పరిస్థితికి మనం వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చండి. రైట్, అనిర్దయం వస్తే ఖచ్చితంగా అది చాలా పెద్ద వినాశనంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా, నాగసాకి ఆ విలయం ఇప్పటికీ మనకి కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. సో భారత్ అడ్డుకునే మార్గాలు ఏదైనా ఉన్నాయా? పాకిస్తాన్ అణ్వస్త్రాలు వాడకుండా, వేయకుండా, అంటే వేస్తే తట్టుకోగల సామర్థ్యం మనకుంది, కానీ వేయకుండా చేసే ప్రయత్నం ఏదైనా చేయొచ్చా? మార్గాలు ఏంటి? ఇది చాలా సంక్లిష్టమైన విషయం అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏంటంటే తన ఆత్మ అణ్వాయుధాలే దాని రక్షణ అని అంత సెక్యూర్ చేసింది. ఎంత సెక్యూర్ చేస్తుందంటే అమెరికా కంటపడకుండా, ఇజ్రాయెల్ కంటపడకుండా, తీవ్రవాదులు కంటపడకుండా రక్షించుకుంటుంది. అదే దాని ఆస్తి కూడా. దానివల్ల భారత నుంచి ఇప్పుడు దాకా రక్షించుకుంటుంది. ఈ అణ్వస్త్ర ప్రయోగాలు భారతదేశం మీద అవ్వకుండా అడ్డుకోవాలంటే భారత దగ్గర కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయండి అణుయుద్ధం జరగకుండా. అదేంటంటే మొట్టమొదటిగా మనం తీసుకునేది S-400 ఈ సిస్టమ్ను మోహరించా కాబట్టి పైకి ధైర్యం చెయ్యదు, అదొకటి. 2 వాళ్ళ అణువాహకాలైన ఈ F-16 బాంబర్స్ F-1ని మనం ఈజీగా పడగొట్టేస్తున్నాం, రాత్రి మనం చూసి ఇచ్చేసాం కాబట్టి పాకిస్తాన్ ధైర్యం చేయలేదు. 2 క్షిపణుల నుంచి మాత్రం డేంజర్ ఉందండి. ఆ క్షిపణుల దగ్గర మిరువు ఉందని వాళ్ళు చెప్తున్నారు. మిరువు అంటే మల్టిపుల్ ఇంటర్ఆపరబుల్ రీఎంట్రీ వెహికల్స్ అని. అది పొరపాటున వాళ్ళ దగ్గర ఉంటే మనం అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం మనం వెతకాలి. ఒకటి, మనం సంసిద్ధంగా ఉన్నాం. 2, కీడించి మేలించాలి. 2, అలా అణ్వాయుధాలు మన మీద పడకుండా ఉండి చేయాలంటే 2, అంతర్జాతీయంగా అమెరికా, సౌదీ అరేబియాను రంగంలో దింపాలి. ఇప్పుడు రాత్రే భారత విదేశాంగ మంత్రి
ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడారని తెలుస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కాల్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుందండి. ఆ వార్నింగ్ ఏంటంటే, మీరు ఇమీడియట్గా శాంతి చర్చలకు లొంగిపోండి, భారత్ మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఇమీడియట్గా లొంగిపోండి, అణ్వాయుధాలు తీస్తే మీకు మేము కూడా ఊరుకోం, ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, అణ్వాయుధాల జోలికి వెళ్ళొద్దు అంటే ఈ రిపోర్ట్ మీకు బయటకు రాదు. వాళ్ళు ముఖ్యంగా అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది అణ్వస్త్ర యుద్ధం జరగకుండా ఉండడానికి. మిగిలిన యుద్ధం వల్ల వాళ్ళకి ఏం నష్టం ఉండదు. వాళ్ళ సిటిజన్స్ని ఆల్రెడీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ యుద్ధం వల్ల వాళ్ళకి ఏం నష్టం లేదు. 1000 కిలోమీటర్ల అవతల ఉన్నారు, 10,000 కిలోమీటర్ల అవతల. వాళ్ళకి నష్టం, అమెరికాకి ప్రత్యక్ష నరకం ఉంటుంది మనకు యుద్ధం జరిగితే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో 50,000 అమెరికన్ ఆర్మీకి కూడా డేంజరు. అమెరికా ఇంకోటి ఏంటంటే, అమెరికా అణ్వాయుధం ఇప్పుడు వాడింది, ఇంకో ఏ దేశం వాడలేదు, ఇంకో దేశాన్ని అది వాడనివ్వదు కూడా. వాడితే అదే వాడాలని కోరుకుంటుంది అనమాట. సో అమెరికాకి నష్టం కలిగించే అణ్వయుద్ధం వద్దు అంటది. రాత్రికి రాత్రి షహబాజ్ షరీఫ్ గారిని అమెరికా వాళ్ళ విదేశాంగ మంత్రి పూర్తి స్థాయిలో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. తర్వాత సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ కూడా భారతదేశంలో చెప్పకుండా వచ్చి విదేశాంగ మంత్రిని మీట్ అవ్వడం కూడా జరిగిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే, పాకిస్తాన్ వార్నింగ్ ఇవ్వడం, అణ్వస్త్రాలను తీయకుండా యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుంది. రెండో విధంగా ఇంకొక సీక్రెట్ ఏంటంటేనండి, ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన నేషనల్ సెక్యూరిటీ అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాలిక్ గారితో ఆల్రెడీ బ్యాక్ డోర్లో సమావేశం జరుపుతున్నట్టు తెలుస్తుంది. యుద్ధమే, సమావేశాలే. ఒరే నువ్వేమన్నా లొంగుతావా అని అడుగుతూ ఉంటారు. భారతదేశం యుద్ధం చేస్తూనే ఉంటుంది, కానీ శత్రువునే ఒరే లొంగుతావా ఇంకా కొట్టాలా, లొంగుతావా నిన్ను ఇంకా యుద్ధం చేయాలా, లొంగుతావా నీ కీళ్ళు ఇంకా వంచాలని చెప్తూ ఉంటారు ఎదుటివాడిని. ఎప్పుడైనా బాక్సింగ్లో కానీ క్రికెట్లో అరే వద్దావా, ఒప్పుకుంటావా లేదా అన్నట్టు. భారతదేశం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో యుద్ధంలో, ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అడుగుతున్నారు. బ్యాక్ డోర్ మీటింగ్ జరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది. ఇది ధృవీకరించబోయిన ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా అణ్వాయుధ యుద్ధం జరగకుండా ప్రత్యామ్నాయాలు భారతదేశం తీసుకుంటుంది. ఒకవేళ అది ప్రయోగించినా సంసిద్ధంగా ఉందని నాకు అర్థమవుతుంది. రైట్. పాకిస్తాన్కి మిత్రదేశం చైనా. సో పాక్ మిత్రదేశమైన చైనా ఒకవేళ ఈ సీన్లోకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంటర్ అయితే మరి ఏంటి భారత్ పరిస్థితి ఏంటి? భారత్ ఎలా ప్రిపేర్ అయ్యింది ఈ ఇష్యూ మీద? ఎస్ అండి, పాకిస్తాన్ చైనా మధ్య అసలు ప్రొఫౌండ్